నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్పల్లి గ్రామం వివేక్ నగర్ తండా అటవీ శాఖ భూమిని కబ్జా చేస్తున్నారని తండా వాసులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలంటూ నిరసన చేపట్టారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని లీడర్లతో కుమ్మక్కై భూమిని కబ్జా చేశారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని వనరులను కాపాడాలని తండా వాసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు మాట్లాడుతూ ఎంతటి వారైనా సరే అటవీ శాఖ భూములను ఆక్రమిస్తే కఠిన చర్య తప్పదని హెచ్చరిస్తున్నారు. किन्हीं बता दो नहीं रहा लेन क्लियर कर लो चुका है, लेन क्लियर कर लो इसको बात बाहर आओ तो बच्चा नहीं अड़का आगा से पकड़ के कौन से बड़ा भूपत से एमआरओ मैडम एतियांगा तामेलिस మేడం ఎంత ఫోటో అని చెప్పేసి ప్రశ్నిస్తే మేడం వస్తున్నా మీడియాను కూడా V6 ని केड़ी जाचो సార్ ఫోన్ చేసినా నేను మేడం ఇగ్నోర్ చేసి సార్ ला पुलिस वाला आया क्या डायरेक्ट फोन చేసి हम लोग वाज नहीं 7 लाख एता निकलिया से మొత్తం గొడవ చాల్ रही छुबर ऊपर सारे ने फोन करो बाजरेडी में फोन करो अब केसेस करके क्या चाहे तो गलत तो आप थमना के तुम आप केसेस करके क्या है એટલે मैं भी तुमने बातें करन तुम्हारी लड़ाई मारू नहीं ब्याह में मैं वो पेपर ले जान केसेस करू छु లక్ష్మణ్ జక్రాన్పల్లి వివేక్ నగర్ తాండా ప్రభుత్వ భూమి గత 4 సంవత్సరాలుగా సమస్యకు గురవుతూ ఉన్నది. ఎవరంటే వారు వచ్చేసి తవ్వుకుంటా వెళ్తూ ఉన్నారు. అలాగే ఎంఆర్ఓ గారికి కూడా పలుమార్లు వినతి పత్రం ఇవ్వగా ఎంఆర్ఓ గారు కూడా ఒకసారి స్పందించారు. ఒకసారి ఎక్స్వైటర్ మిషన్ని తీసుకొచ్చి శ్మశాన వాటికి దాకా కూడా తీసుకొచ్చారు. తర్వాత దాన్ని ఏ విధంగా తీసుకెళ్లారో మాకు తెలియదు. కానీ ఈరోజు మేము మళ్ళీ జేసీబీ పలుమార్లు చెప్పగా కూడా వినకపోగా జేసీబీ వాళ్ళు అహంకారపూరిత ధోరణితోటి తీసుకువెళ్ళి మళ్ళీ తవ్వడం మొదలుపెట్టారు. అదే విషయం మేము జక్రాన్పల్లి పిఎస్కి కూడా ఫోన్ చేశాము, బండిని కూడా అప్పచెప్పాము. అలాగే ఎంఆర్ఓ మేడం గారికి కూడా కలిసి మేడం ఇది జరిగింది అని చెప్పేసి మేడం గారికి కూడా వివరణ ఇచ్చాము. మేడం గారు ఏం చెప్తున్నారంటే ఇది ఫారెస్ట్ ల్యాండ్ అంటున్నారు. మేడం గారు కూడా ఎఫ్ఆర్ఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎఫ్ఆర్ఓ గారు మేడం గారికి కూడా రెస్పాండ్ అయిపోయి 10-15 నిమిషాలు వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. చూద్దాం ఎంతవరకు. కానీ మా ఆశయం ఒకటే, ప్రభుత్వ భూమి అన్నది ఎవరు ధ్వంసం చేయడానికి వీల్లేదు. భావితరాల కోసం ఏం కావాలి? ఆక్సిజన్ కావాలంటే చెట్లు కావాలి. అది గుట్టగా ఉన్న ల్యాండ్ని మొత్తం చదును చేయడం వల్ల ఉన్న భారీ ఎత్తున ఉన్న వృక్షాలన్నీ నాశనం అవ్వడం జరిగింది. మేము ఏం చెప్తా ఉన్నాం, అయ్యా అధికారులు ఇకనైనా కళ్ళు తెరవండి, ఈ ప్రభుత్వ భూమిని రక్షించండి అని చెప్పేసి మేము అధికారులను, ఫారెస్ట్ అధికారులను, మండల అధికారులను అందరినీ వేడుకుంటా ఉన్నాము. ఇది జక్రాన్పల్లి తాండాలో కొన్ని సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా ఒక 30 కుటుంబాలని వెలివేసి ఉన్నారు. దానికి కూడా కేసు నడుస్తూనే ఉన్నది. అహంకారపూరిత ధోరణితోటి ఈ వీడీసీ అనే ఏదైతే వ్యవస్థ ఉన్నదో ఏమవుతుంది వీళ్ళతోటి, ఈ ఫారెస్ట్ ల్యాండ్ని అమ్ముకొని కూడా మేము చూపిస్తామని చెప్పేసి ఈ వీడీసీ సభ్యులు కలిసి ఒక జగన్ అనే బాధితుడికి ఆయనకు భూమి అమ్మడం జరిగింది. ఎంత 30-35 లక్షలకు అటు ఇటుగా అమ్మినట్టున్నారు. ఆయన కూడా చెప్తా ఉన్నాడు, నేను ఫారెస్ట్ భూమి. లక్ష్మణ్ జక్రాన్పల్లి వివేక్ నగర్ తాండా ప్రభుత్వ